హాయ్ మిత్రమా, నా పేరు సంతోష్. బాగున్నావా? మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. మీతో ఒక చిన్న విషయం చెప్దామని వీడియో చేస్తున్నా. నర్సింగ్ అయిపోయిందా? నర్సింగ్ అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నా. ఎంత వస్తుంది శాలరీ? 20,000, 30,000, 50,000 వేసుకుందాం. అంటే నువ్వు ఒక 2 షిఫ్ట్లు, నైట్ అండ్ డే, ఒక 2 షిఫ్ట్ తీసుకుని జాబ్ చేసుకుంటున్నావు. లేదా ప్రైవేట్ హాస్పిటల్లో జరిగే ఇంటర్నల్ పాలిటిక్స్కి నచ్చక, శాలరీ సరిపోక, ఇంట్లో ఇబ్బందులై అన్నీ మానేసి ఇంట్లో కూర్చున్నావు. ఈ వీడియో నీకోసమే. ప్రతి ఇయర్ మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చాలా వస్తున్నాయి. ఎగ్జాంపుల్ నార్త్ ఎగ్జామ్ తీసుకుందాం. మన ఇండియాలో చాలామందికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ, ఆంధ్ర, అసలు ఈ నార్త్ ఎగ్జామ్ అంటే కూడా చాలామందికి తెలియదు అసలు. సో నార్త్ సెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంది. సో దీన్ని మనం క్రాక్ చేస్తే ఒక 80,000 శాలరీ వస్తుంది, 1 lakh శాలరీ వస్తుంది, అన్ని అలవెన్సెస్ ఉంటాయి అని చెప్పి చాలామందికి తెలియదు. ఎప్పుడో 5 yearsకో 10 yearsకో ఒక్కసారి పడే ఆ స్టేట్ ఎగ్జామ్ వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటావా? నార్త్ సెట్కి ప్రిపేర్ అవ్వు. ఈ నార్త్ సెట్ మనకి ఎక్కడ వస్తుంది? అప్లికేషన్ ఫీ 3,000, మన వల్ల కాదు. ఇంకెప్పుడు ఆలోచిస్తావు ఎగ్జామ్ గురించి? 80,000 to 1 lakh శాలరీ వస్తుంది, మంచి అలవెన్సెస్ ఉంటాయి, ఫ్యామిలీ సెట్ అవుతుంది. ఇవేమీ పట్టించుకోకుండా చిన్న చిన్న హాస్పిటల్లో చేసుకుంటూ 20,000కు 30,000కు ఏం కష్టపడతావు? ఒకసారి ఆలోచించు. 4 to 5 years నువ్వు గొడ్డులా కష్టపడి సర్టిఫికేట్ తెచ్చుకున్నావు. సర్టిఫికేట్ తెచ్చుకున్న నీకు ఫెయిల్ అయి పాస్ అయినా ఇంకో పర్సన్కి కూడా సేమ్ ఒకటే హాస్పిటల్లో సేమ్ శాలరీ వస్తుంది. బాగా అనిపిస్తలేదా? ఒక 6 months గట్టి కష్టపడు, ఒక 1 year కష్టపడు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ జాబ్ అని వస్తుంది. నీ నాలెడ్జ్ ఎవరెత్తుకోకూడదు. అసలు కష్టపడి చూడు. నార్త్కి ప్రిపేర్ అవ్వయ్యా. మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎవరు చెప్పరు. అవేర్నెస్ ఉండదు, గైడెన్స్ ఉండదు. చెప్పినా మనం అర్థం చేసుకునే స్థితిలో ఉండం. ఇంకెప్పుడు నేర్చుకున్నాను? ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. ప్రిపేర్ అవ్వు నార్త్ సెట్కి. నువ్వు ప్రిపేర్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను. నీతో పాటు నేను కూడా ప్రిపేర్ అవుతాను. ఫెయిల్ అయితే అయినా ఏం పర్లేదు, ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.